కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణలో వేల మంది ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు మంజూరు జరగలేదు. దీంతో ఈ 10 ఏళ్ల కాలంలో కొత్తగా పెళ్లిళ్లు అయిన వారు, కుటుంబాలు వేరుపడిన వారు రేషన్ కార్డుల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుందని తెలిపారు. 2025 సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రారంభం కానున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఏవైనా రేషన్ కార్డులు కావాలంటే మండల ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. తాజాగా ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అప్డేట్ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులకు తమ ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోందని, అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రారంభమవుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తామని ఆయన తెలిపారు. అర్హులు ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని, కొత్త రేషన్ కార్డులను వీలైనంత త్వరగా మంజూరు చేయడం కోసం తమ ప్రభుత్వం సిద్ధం చేస్తోందని వివరించారు ఆయన. ఈ సందర్భంగా తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల గురించి కూడా మాట్లాడారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వాటి కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పనిచేయాలి అని, ప్రభుత్వం చేస్తున్న పనులను, అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం 30,000 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. కాగా ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు హాట్ టాపిక్గా ఉన్నాయి. ఈ అంశంపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చించారు. ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, అందరూ మరింత మెరుగ్గా పనిచేయాలని సూచించారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు మనకు చాలా కీలకం. స్థానిక సంస్థల ఎన్నికలు మనం గెలిచి తీరాలి. అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే సమాచారం నా దగ్గర ఉంది. మార్పు కోసం మనకు ప్రజలు అధికారం ఇచ్చారు. మాట నిలబెట్టుకుందాం, కష్టపడి పనిచేద్దాం, మరింత పట్టుదలగా పనిచేయండి. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల వాతావరణం ఏర్పడాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు గుర్తించాలి. ప్రభుత్వ ఇబ్బందులను అర్థం చేసుకుంటున్నారు. సమస్యలను అధిగమించేందుకు బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. మరింత చిత్తశుద్ధిగా పనిచేద్దాం. లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంయుక్తం చేయండి. ప్రతి ఒక్కరూ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలి అని సీఎం తెలిపారు. ధనతో సహా ప్రతి నేత ప్రోగ్రెస్ రిపోర్ట్ తన దగ్గర ఉందని కూడా రేవంత్ గారు వెల్లడించారు.